ఆ మూడ్లో కాదు ఉండేది, నువ్వు ఏరే మూడ్లో ఉన్నావు. ఆ మూడ్లో కాదు ఉండేది, నువ్వు ఏరే మూడ్లో ఉన్నావు. మళ్ళీ ఎట్లా ట్రయాంగిల్ షాట్ కట్ ట్రయాంగిల్ షాట్ అని ఏందేందో ఎట్లా ట్రయాంగిల్ షాట్ కట్ ట్రయాంగిల్ షాట్ అని ఏందేందో ఎట్లా ట్రయాంగిల్ షాట్ కట్ ట్రయాంగిల్ షాట్ అని ఏందేందో షాట్. ఆరోగ్యంగా ఎట్లుండాలా ఒక మనిషి అంటే, సరే నేను పంపిస్తాను చూడని ఒక ఫోటో పంపించిన. ఆరోగ్యంగా ఎట్లుండాలంటే ఇట్లుండాలని పంపించిన. దాని వల్ల ఫ్లాట్ అయిపోయినారా? ఫ్లాట్ పంపించిన. దాని వల్ల ఫ్లాట్ అయిపోయినారా? ఫ్లాట్ దేవతాన్ని ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? నాకు అర్థం కావడం లేదు. మా ఇంట్లో కూడా మా డాడీ కూడా అన్నిసార్లు కాల్ చేయడరా. ఎందుకు నువ్వు నీ ఫోన్ వచ్చినప్పుడల్లా నాకు వీడియోనే గుర్తొస్తుంది. నాకు అదే టెన్షన్ మొత్తం. ఎంత టెన్షన్ ఉందో తెలుసా నాకు. అసలు మైండ్ పని చేయలేదమ్మా. నాకు జ్వరం వచ్చేట్టుంది. నాకు అసలు బస్ మీరు అమ్మ ఎట్లా పోయిందో ఎట్లా. నీకు జ్వరం ఎందుకు రా? చూసిన వాళ్ళకి రాలే గాని. అసలు వీడియో ఎట్లా పంపించాడు అసలు నాకు ఆ వీడియో తలుచుకుంటానే అసలు భయం అయిపోతుంది నాకు. అసలు ఏమైంది చెప్పు, మ్యాటర్ ఏమైంది? ఆ బాబు బాగుందా లేదా? ఏం కథ చెప్పు. ఆ బాబుని హాస్పిటల్లో గ్లూకోజ్ ఎక్కించినారు. డాక్టర్ అడిగినాడు, ఏదో చూసి చాలా భయపడింది ఈ పాప అని అడిగా. ఏం చూసిందంటే డాక్టర్ చూపిస్తే డాక్టర్ కూడా అడ్మిట్ అయినాడు అదే హాస్పిటల్లో. ఏ గొజ్జమ్ముండా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డాక్టర్ చూపించి ఏంది? డాక్టర్ దగ్గర మనం అబద్ధాలు చెప్పకూడదు అంటారు కదా. నేను అదేదో సినిమాలో చూసినాను. ఆ ఫ్లోలో సర్లే చూడలే, డాక్టర్ ఎన్నో చూసింటాడు కదా అని నీ వీడియో చూపిస్తే ఆ ఫిట్స్ వచ్చి పడిపోయినాడు రా. అప్పుడు అనిపించింది నేనేనంత స్ట్రాంగ్ అని. ఏ గొజ్జమ్ముండా లోపడతానా నీ మళ్ళీ అంత చండాల ఏం? మళ్ళీ డాక్టర్ కూడా వచ్చేటప్పుడు అంత ఘోరంగా ఉన్నానా? ఏమో అంత ఘోరంగా. డాక్టర్ మళ్ళా మేము డిశ్చార్జ్ వెళ్ళిపోయినాక 2 hours కి లేచినాడంట. ఏం మళ్ళీ అంత మళ్ళీ నువ్వు చెప్పేదాన్ని ఏమో మళ్ళీ ఎందుకు భయపడుతున్నారేమోరా. ఏ కాదే నువ్వు అసలు నువ్వు ఏంటి చూపిస్తావు? పనికి వాళ్ళముండా భయపడతానా? అంటే డాక్టర్ అడిగినాడు రా, ఏం చూసింది అంత భయపడుతుంది? ఆ బాబా నరాలు కట్ అయిపోయి అట్లా భయపడుతుంది. ఏం చూసింది అంటే, సార్లే డాక్టర్ అంతా ముచ్చట పడుతున్నాడు కదా అని పక్క తీసిపోయి చూపిస్తే వాడు అట్లే నేల కొరుక్కొని పడిపోయినాడు రా. అమ్మ జీతం అసలు నీకుండల్లా కొద్దిగా బుద్ధి అని ఏమన్నా ఉండాలా? నువ్వు అంటే బేకార్ ఉండదానివి నమ్మ. ఏకం వాళ్ళకు కూడా చూడరా, అందరూ అలా అంటున్నా కూడా నేను మాత్రం మంచిగానే మాట్లాడుతున్నా కదరా. నమ్మ జీతం ఆ బాబుకి ఎట్లా చెప్పున్నా తల్లి నాకు బాగా నమ్మ జీతం నాకు మర్యాద లేకుండా పోతాను నలుగురిలో. ఏదొకటి ఉంటే మళ్ళా మా సార్ నాకేందో ఫోటోలు కాదు. మా సార్ జిమ్ పోతాడా? అవునా? మళ్ళీ ఎందుకు అంటున్నాడు? మరి ఏమన్నాడు? ఏమన్నాడు? ఏ ఫోటోస్ పెట్టాడు నాకు, మమతకు చూపించు అని. ఫోటోలు పంపించావా? నీలా రోత వీడియోలు కాదులే. కొంచెం ఒకసారి ఫోటో పంపించావు సార్ మళ్ళా. ఏ అది ఉండు, 2 నిమిషాలు లైన్లో ఉండు. పంపినా చూడు. సారీ, అది శేఖర్ ప్యాంట్ ఇప్పిన ఫోటో పెట్టినానే. గొజ్జమండా ఎవరితో ఫోటో? ఏందే పనికి మనమండా ఎవరితో ముడ్డు చూపిస్తావేంది? సారీ పొరపాటు వచ్చినట్లు చూసినావా? చెప్తా పడతాను చెప్ప మళ్ళీ మనం మాట్లాడతా మళ్ళా. ఇంకే నచ్చితే వాల్ పేపర్ గా పెట్టుకో. అసలు ఎవరిలోనో ముడ్డు పెట్టుకుని వాల్ పేపర్ నీకు పనికి మనముండా గాలి ముండా. సారీ రా, గ్యాలరీలో ఇంకా ఎన్ని పెట్టుకొని వచ్చినావు ఇట్లా గబ్బు గబ్బు రాత్రి పంపిల్లా రాత్రికి. ఏ గొజ్జేదానా నువ్వు గొజ్జ అట్లా అన్నావు అనుకో మెడగలు మారిదేనా. ఫస్ట్ ఫోను అది పెట్టు, అదేదో ఫోటో. అసలు అసలు బాడీ ఏమన్నా ఆయనకి? అసలు జిమ్ పోతాయి ఏముంది? పంపినా చూడరా. ఏం తిట్టున్నాడు?
ఆయనే కదా ఆయన. నేను బ్యాంకు వచ్చినప్పుడు 2-3 సార్లు చూసినా కానీ వర్క్ లో ఉండి బెంచ్ కింద ఎవడో గెలుస్తా అంటే అంతగా చూడలేదురా. బాడీ మామూలుగా ఇట్లేదు ఏమో డిఫరెంట్ ఉంది కదా. నేనే షాక్ అయిపోయినాను రా, నేనే ఫ్లాట్ అయిపోయినాను రా. ఏంది అంత బాడీ ఉందా? మళ్ళీ ఏం చెప్పట్లేదు నేనేదో వచ్చిన వాళ్ళు అసలు ఆ ఫోటో బాడీ ఊడిది, అసలు షేప్ ఊడిది, అసలు ఆ మాట ఏందేమో అమ్మయ్యో ఏమో చేసిన అంటే ఒకసారి కాదు. నేనే ఫ్లాట్ అయిపోయినాను రా. మా అమ్మ తాగిన చూసింది అనుకో ఖచ్చితంగా ఒప్పేసుకుంటుందిరా. ఎంత కండలు వీరుడురా నువ్వు, ఏడో వెనకలు పెంచిరావు. ఏ గుజ్జమంటా నాకు అర్థమైంది. ఇప్పుడు ఓహో ఇప్పుడు నేను పోయి చేల్ చేస్తాను. ఇప్పుడు అడవి ఇంటే పోయి అడవి నేను ఏతో చెప్తా. విషయం అర్థమైందా? నిన్న అదే కలిసిగా నీ బాడీ చూపించి ఆ భవన్ భయపెట్టి ఇతను బాడీ చూపించి పడేద్దాం అనుకుంటున్నాడు రా. అదే 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 ప్లాన్ అంతా ఉన్నట్టుంది. అంత కుట్రపూరితంగా జరిగిందిరా ఇది. అవునమ్మా అదే అదే నువ్వు బాగా చెప్తున్నావు మాట. నువ్వైతే వెనకాల బలే పెంచుకున్నావురా. ఏ కొంచెం దాంతో ఏం పని ఇప్పుడు పెరుగుతా అవుతున్నా నీకేమన్నా పెరుగుతావు. ఏ కొంచెం కంపెనీ రాదు ఇక్కరు ఏడో ఫుట్పాత్ మీద తీసుకున్నట్టున్నావు. నువ్వు ఇప్పుడు డైరీ గురించి కాదు మాటలు. ఇప్పుడు నీదేనా ఎవరిదైనా వేసుకుని వచ్చేసినావా పైకి పోయినప్పుడు? ఏ పనికి మనముండా అసలు నీకు ఇప్పుడు నేను ఏంది మాట్లాడుతున్నాను, నువ్వు ఏంది మాట్లాడుతాను, నీకేమైనా అర్థమైందో ఉందేమో పోయిందా నీకేమన్నా? నువ్వు కొద్దిగా 5 నిమిషాలు ఫోన్ పెట్టేస్తే కథ మామూలు కూడా పొద్దు పొద్దు రచ్చ రంబోలు జరగాల. పొద్దు మటన్ జరుగుతుంది చూడు ఖచ్చితంగా. మొత్తం ప్రజలంతా మమతకి ఫ్రూట్స్ కి జ్యూస్ కి డబ్బులు వేస్తాగా. ఎంత ఇలా 8,000 యాపిల్స్ కొనుక్కుంటా. ఈ గొజ్జమ్మడదనా యాపిల్స్ కొనడానికి 28,000 అంటే నువ్వు 7,000 27,000 కాదురా 8,000. 8,000 అట్లా ఏంటికి ఎత్తదబ్బా అది? ఓన్లే నాకు అర్థమైందిలే. నువ్వు గొజ్జేదాని బస్ బాగా తీసుకున్నా లెక్క. 755 రూపాయలు నాకు మిగతా డబ్బులు యాపిల్స్ కో. అబ్బబ్బబ్బా తెలియదు చెప్తాను బాడీ గొంతు పడ్డది. మళ్ళా నీ వీడియో చూసిన దానికి నేను కూడా బలంగా ఉండాలి కదరా. ఆ వీడియో నేను మళ్ళీ వేరే వాళ్ళు పంపిస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఏ గొజ్జమ్మ అట్లా పని చేసినావు అనుకో పండబెట్టి నరికేస్తాం ఇంకోసారి. మళ్ళీ నువ్వు బ్లాక్ మెయిల్ ఏం లేదా, నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు నేను బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తా చెప్పు? అదే అందుకే మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ రా. నేను అడిగినప్పుడు నువ్వు ఇచ్చేసి అయిపోయా అంతేలే. దొరికినా కదా అది పంపలు పెట్టేసి ముందు ఎందుకులే. నువ్వు కూడా ఇట్లా బాడీ తెచ్చుకోరా. నేను ఇప్పుడు నువ్వు పెట్టేస్తే కథ మామూలు కూడా పొద్దు ఈ పొద్దు రచ్చ అయిపోతుంది పొద్దు. సరే మమ్మల్ని అన్నమాట. అదే నిక్కర వేసుకున్నావా వేరేదా? కొంచెం విషయము. హలో సురేష్ ఫోటో పంపినా కదా, అది ఎత్తి పెట్టుకున్నావా? ఏకొచ్చినా ఫస్ట్ పని మన కూడా పెట్టని ఏ అబ్బా ఫోన్ పెట్టని ఏ అబ్బా. నేను సురేష్ పంపుతాను. సురేష్ నువ్వు చూడు, వాడు నీది చూస్తాడు సరిపోతుంది. నువ్వు అసలు నీకేమన్నా బుద్ధి జ్ఞానము ఏమైనా ఉందా? నీకేమన్నా కొద్దిగా ఏమైనా ఉందా? పోయిందా? తప్పేముంది? నువ్వు సురేష్ చూసినావు, నీది అతను చూస్తే తప్పేముంది? మధ్యలో వాడేవాడే సురేష్. నీ వీడియో పంపించి నంబర్ ఇమ్మంటావా? ఫస్ట్ నీకేం కావాలా? డబ్బులు కావాలా అంతే కదా? అవునరా. ఇప్పుడు పంపిస్తాను. ఏది పంపుతా మళ్ళీ నీకు ఫోన్ చేస్తారు. ఫోన్ తెచ్చిస్తావు. 15 minutes చూస్తారా? 15 minutes కి డబ్బులు రాలేదంటే సురేష్ కి వీడియో పోతుంది. మళ్ళీ తప్పుగా అనుకోద్దు. వచ్చేదనా ఏంది అంటే ఒక 15 నిమిషాలు చూస్తాను, డబ్బులు రాలేదనుకో నేను సురేష్ కి వీడియో పంపించి నీ నంబర్ పంపిస్తా. సురేష్ నీది అతను చూశాడు, అతన్ని నువ్వు చూశాడు, నువ్వు చూసుకున్నావు, మీ ఇద్దరు కలిసిపోనని చెప్తా. గొజ్జేముండా పనికి మనం ఉండదనా? నీకేమన్నా కొద్దిగా ఉండల్లా.
వాళ్ళకి వీళ్ళకి చూపించేదేం ఫస్ట్ నువ్వు చూపించు అవన్నీ వాడేం చూపిస్తాడు నాకు చూసి ఎవరు వస్తాను ఎవరు మాట్లాడతాను చందమామ వచ్చింది కారులో పోతానా ఏమనగలరు మరి పోయి నీ అబ్బా పో స్టైల్ మారింది నా నడక మారింది స్టైల్ మారింది ఏందది 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 దీనక్గా ఉపేంద్ర ఫ్యాన్స్ ఫ్యాన్సరే రా ఏమి ఓటు తీసుకుంటా ఇట్లే తీసుకో బాగున్నా కదా ఏ బజార్ మోడ ఫస్ట్ టీషర్ట్స్ ఎందుకు నువ్వు తీయన్నా ఫోటో తీసుకుంటా పంపి ఏడికి ఏంటికి కాదు ఫస్ట్ టీ అది ఇప్పు ఏందో ఒక మంచి మూడ్లో ఉంటే నా బొంగులో ఉండు నువ్వు మూడు ఏంటుకుంటా మూడు ఉంటావు నీకే నువ్వు మూడు అంటే యా మూడు యా మూడు నీకు ఉండేదే ఒకటి రెండు మూడు ఆ మూడులో కాదు ఉండేది నువ్వు ఏరే మూడులో ఉన్నావు ఆ మూడులో కాదు ఉండేది నువ్వు ఏరే మూడులో ఉన్నావులే ఏం కావాలా? అదే 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 ఇవే తగ్గించుకోనేది అదే అది ఏంది ఏం కావాలరా అది ఇప్పు నువ్వు ఏమే అది ఇప్పుడు చెప్తానా ఈ షర్ట్ మీదే కనబడుతుంది కదా మళ్ళీ నీకు ఇప్పే అవసరం ఏముంది ఏ కొట్ల మమ్మడా అసలు నువ్వు ఏం పంపిస్తున్నావు ఏం చూపిస్తావు ఎవరికి? అందరికి బజార్లో ఎట్లా ఏం కావాలన్నా పాప ఏం ఏమే చూపిస్తాను? కారు నువ్వు చిల్లర చేస్తున్నావు నువ్వు ఏ బజార్ మమ్మడా ఏమనేదాన్ని నేనేమన్నా అరిసి నువ్వు బజార్ రోడ్ అవుతాను నీకు ఇంకా నీ వీడియో పోయింది అనేది కూడా నీకు ఇంకా ఇప్పటికి కూడా నీ బజార్ వేసాలు మానుకోవడం లేదు నువ్వు రొంత బాగా మాట్లాడేది రొంత డీసెంట్ గా బిహేవ్ చేసి టీ షర్ట్ నా తొక్కలో టీ షర్ట్ అసలు నువ్వు ఆడోళ్ళ గురించి మాట్లాడుతాను ఆడోళ్ళకి వీడియోలు పంపించినప్పుడు తెలియలేదు నీకు ఎట్లా వీడియోలు పంపించాలనేది ఏంది కాదు నాకు అవసరమా పంపించేకేమన్నా ఇట్లా గలీజ్ గలీజ్ పంపించాక నాకు అవసరమా ఎవరు పంపిద్దాం నువ్వు పంపిస్తావు పంపిద్దాం అనుకున్నావు అది నేనాడు పంపిద్దాం అనుకుంటా ఎట్లా ట్రయాంగిల్ షాట్ కట్ ట్రయాంగిల్ షాట్ అని ఏందో ఎట్లా ట్రయాంగిల్ షాట్ కట్ ట్రయాంగిల్ షాట్ అని ఏందో ఎట్లా ట్రయాంగిల్ షాట్ కట్ ట్రయాంగిల్ షాట్ అని ఏందో షాట్లు తీసినామంట దాంట్లో నువ్వు మళ్ళా కోలిపోతావు చెప్తాను ఒక దెబ్బ మడిపోతావు అట్లే నువ్వు చేసిన అట్లా పంపించాకట్లా తీసేకట్లా నువ్వు ఏం చెప్పినా నేనే తీసినా నీ చుట్టూ తిరుక్కుంటూ తీసినా అని చెప్పు నీ ముడి చుట్టూ తిరుక్కుంటా నాకేం పట్టింది నువ్వు చెప్పింది ఏం చెప్పినా అసలు ఆ వీడియోలో ఏం చేసినా వీడియో నాకు చూసే చేతకాక 10 మందికి పంపించి అడిగినా ఏందుందిరా వీడియోలో అని చెప్పి 10 మందికి పంపించి అడిగినా ఏందుందిరా వీడియోలో అని చెప్పి అది ఏమి అది ఇంకా పంపించారా 10 మందికి ఏముంది అని తెలుసుకునేది నా బతుకు బండారం పెడతాను అసలు నీకు అసలు నా మీద ఏం పట్టు ఖర్చు చచ్చిపోయినా ఏం నా పాము ఖర్చు పెట్టిన పెట్టుకున్నావు ఏం ద్రోహం చేసినా నీకేమన్నా అసలు నా మేనత్త కూతురు మరి నా మేనత్త కూతురు పెళ్లి చేసుకోకుండా తప్ప అసలు నువ్వేళ్ళ మధ్య తగిలాడినావు నువ్వు అసలు లేక ఇష్టపడతాడే పాప నువ్వు ఎట్లా ఒళ్ళొంగోళ్ళని చూస్తాను అది కూడా మళ్ళీ బాడీ పంపించినావు నువ్వు ఏది బాడీ పంపించి నువ్వు నాకు తెలుసులే నువ్వు ఏది పంపించినావు ఇప్పుడు బాడీ ఉందని చెప్పి అట్లా పోయేవాళ్ళు ఇట్లా పోయేవాళ్ళు అన్న ఫోటో నీ బాడీ బాగుంటుంది అని చెప్పి తీసుకున్న చాలా మంది ఇట్లా పోయేవాళ్ళు ఇట్లా పోయేవాళ్ళు అన్న ఫోటో నీ బాడీ బాగుంటుంది అని చెప్పి తీసుకున్న చాలా మంది ఉంటారు ఆ ఫోటోలు ఒకరి ద్వారా పోయిండొచ్చేమో నాకేం తెలుసు ఫోటో తీసుకుంటా ఏది నువ్వు నాకేం నా అభిమానం కాదు కదా అంటే ఏ బజారు మాట ఇందాక చెప్తాండేది అప్పటి నుంచి బయట బాడీకి అభిమానం ఉన్న వాళ్ళు వాళ్ళు అడుగుతూ ఇస్తా నీకెనికిస్తా కొనికిస్తా కానీ నీ బాడీనే బజార్లో పెట్టినోనివి నీ బాడీ బజార్లో పెట్టినోనికి నా బాడీతో ఫోటో ఎట్లా ఇస్తా అనుకుంటాను అంటే నువ్వేం పెద్ద బాలకృష్ణ చిరంజీవి ఏమన్నా అనుకుంటు నువ్వేమన్నా నువ్వు హీరో అయిపోతే ఫోటోలు వచ్చి ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ హీరో నువ్వు మళ్ళీ నువ్వు చేసిన దానికి అంతా వీడియో చూపిల్లా నీది ఒరిజినల్ ప్రింటింగ్ గా ఉంది థియేటర్ లో కూడా వేస్తాను స్టార్టింగ్ లో ఇంటర్వెల్ ముందు వేస్తాను వాడు ఎవడో ముఖేష్ చూపిస్తాడు ముఖేష్ది కాదు ఇట్లా కామేష్ వీడియో చూడండి అని చెప్పి ఏపీమంటావా ఒరిజినల్ ప్రింట్ ఉంది అర్సద్ ఇళ్ళకాడ
చిల్లర మమ్మడు అది ఏమన్నా చిరంజీవి బాలకృష్ణ సినిమాలు అనుకుంటే ఏమన్నా వీరసింహారెడ్డి ఇంద్రసేన రెడ్డి ఏమన్నా నీ చెడ్డి చిల్లరది బజార్ నీకు ఉంచుతారు ఫస్ట్. మన సినిమా బాగుంది, పెద్ద హీరోలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మన సినిమా బాగుంది అనుకుంటే చూసేవాళ్ళు దండి మంది ఉంటారు. రోడ్డుకి బజార్ సినిమా చాలా రకాలు ఉంటాయి. ఫైట్స్, యాక్షన్, రొమాన్స్, ఇట్లా కామాక్స్ అని ఇట్లా నీ కూడా ఉంటాయి. నీ థియేటర్లో స్టార్టింగ్లో వేస్తావు, మళ్ళీ ఇంటర్వెల్ ముందు వేస్తాం, ఇంటర్వెల్ అయిపోయినాక వేస్తాం, చివరిగా శుభం కార్డు పన్ను వేస్తాం. పోయేదేమో నలుగురు చూస్తారు, తెలుసుకుంటారు వీడియోలు ఏ రకంగా వాడుకోకూడదని, ఏ రకంగా వాడుకోకూడదని. దాని గురించి సైతాన్ అదేమన్నా పనికి వచ్చాడువే, మన పనికి రానాడువే, పనికి వచ్చాడు వేస్తారు సినిమాల్లో, పనికి వచ్చాడు ఏంటి చూపిస్తారు అవన్నీ. ఇప్పుడు గుట్కాలు గుట్కాలు సిగరెట్లు వాడకూడదని ఎట్లేస్తారు, ఇట్లా వీడియోలు పంపించరాదని చెప్పి వేస్తారు. నువ్వు నలుగురికి ఆదర్శంగా ఉంటావు కదా. నలుగురు ఇంకా నచ్చింది అనుకో, నేనేమన్నా 10 మందిని నాన్ చేసినానా, 50 మంది నాన్ చేసినానా, నా వీడియో పంపిస్తున్నా. అవి సీక్రెట్లు గొప్ప లేపుతాన్ని మనిషి సీక్రెట్ అనేది ఎప్పుడు ఒరిజినల్ ప్రింట్ మనతో ఉన్నంత వరకే. పైరసీ అనేమో ఊరంతా ప్రాకిపోయినాక కాదు మనకి సీక్రెట్ అంటే ఒరిజినల్ ప్రింట్ మన దగ్గర ఒక్కటి ఉంటేనే. పైరసీ అప్పుడే పోయింది. ఇప్పుడు మనం హిందీ, తమిళ్, మలయాళము, అన్ని లాంగ్వేజెస్లో దీని మీద రైట్స్ తీసుకుంటా, అర్థమైందే. అన్ని రైట్స్ తీసుకొని దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఏమి వచ్చిన దాంట్లో పావలా వంతు నువ్వు తీసుకో. మనం ఎందుకు ఒరిజినల్ ప్రింట్ పెట్టుకోని ఓజీ సినిమాలోనేమా అన్ని భాషల్లో ఆడలాగట్లే చెప్తానా నువ్వు? ఏ బొక్కర్ మాట నువ్వు అనుకుంటున్నావా? నా వీడియో గప్పు వీడియో అనుకుంటున్నావా నువ్వు? ఓజీ లెవెల్లో చెప్పేస్తారా నువ్వు? వాడుకునే వాళ్ళు మనమే వాడుకుందాము. ఏది వాడుకుందాం? అది ఏమైనా పరుగు వచ్చేదేమన్నా వీడియో? ఏది వాడుకుందాం? అది ఏమైనా పరుగు వచ్చేదేమన్నా వీడియో? నాకు వస్తాయిగా బజార్ మనకి ఇదంతా కాదు, ఇదంతా బజార్కి ఎక్కి నువ్వు బజార్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కేగట్టి చేస్తావు. బజారే కాదు, నువ్వు మొత్తం విశ్వం అంతా ప్రాకిపోయేటట్లున్నావు. నువ్వు మర్యాదగా వచ్చిన పని ఏందో చెప్పు. వచ్చిన పని కాదు, ఒక ఫోటో నాకు నీ బాడీ ఉత్తబాడి కాల. ఉత్తబాడి ఎందుకు కాల? నువ్వు ఏం టైపు అసలు ఏం అడుగుతున్నావు? నీకు కావాలనుకుంటే వాడు ఎవరి దగ్గరగానే అడుక్కోపో. నువ్వు నా దగ్గరకు వచ్చి నా డేర్గా నా ముందే ఇంకనే బట్టలు ఇప్పే వీడియోలు తీసుకొని ఊరందరికి పంచినోని అని చెప్పి నువ్వు ఇంత ధైర్యంగా నిలబడి బాడీ కావాలి అది కావాలి అంటాను. నాటకాలు నా దగ్గర ఆడద్దు. బొజ్జ ముందరకు వచ్చింది, చలివేంద్రం కుండ పగిలిపోతుంది తంతెట్ల కాలుతో. గానకాలు చేయకుండా దుబ్బేయి. ఎంత మంచివన్నీ అయితే ఒరిజినల్ ప్రింట్ పెట్టుకొని కూడా దీని నుంచి ₹1 సంపాదించాలని కూడా నేను చూడడంలే. అది నా నిజాయితీ. ఈ హిందీ, మలయాళము, మనమ్మ కన్నడ అన్ని లాంగ్వేజెస్ లో అమ్మేచ్చు. అదేమన్నా ఇప్పుడు ఎందుకంటే సినిమా అనుకుంటే ఏమన్నా పర్ల ఎత్తింది ఎత్తుతానమ్మా జీవితం కొంపలు నాశనమైతే సైతారమాడా నువ్వు పర్ల ప్రింట్ దొప్పుతాను దాన్ని. మనతో ఉండేదే మనకు బంగారం. నాతో ఇప్పుడు ఉండేది ప్రెసెంట్ ఒరిజినల్ ప్రింట్ అదొకటే. దాన్ని ఇంకా దాన్ని తీసిపోయి స్టూడియోలో పోయి దానికి కొన్ని మ్యూజిక్స్, లైట్స్ పెట్టి మొత్తం అంతా నేను దాన్ని డెకరేట్ చేపిస్తా. వీడియో నార్మల్గా వదలను. దానికి ఒక సాంగ్, సౌండ్స్, బీజిఎం అన్ని లైటింగ్స్ పెట్టించి నీ కలర్లు చేంజ్ అయిపోతుంటే నిక్కర్లు ఇట్లా తిరిగినప్పుడల్లా, కలర్లు చేంజ్ అయిపోతుంటే నిక్కర్లు ఇట్లా తిరిగినప్పుడల్లా అవన్నీ వేరే కత్తున్నాయి. డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటా. నువ్వు మళ్ళీ దాన్ని నానాకు అన్ని యాడ్ చేస్తాను. పెట్టుబడి పెట్టదు మనకి లెక్కలు రావు. నువ్వు ఏందనుకుంటున్నావు అంటే ఇప్పుడు దాని కోట్లు అయితే ఏమన్నా ఏందో వచ్చిన పని చెప్పు. వచ్చే పని కాదు. నువ్వు ఏంటి పంపిస్తారు ఇట్లాంటివి? ఏంది పంపిస్తా అంటే నువ్వు నంగ యాక్టింగ్ చెప్పప్పా. ఏం చెప్పు, ఏం కావాలి నీకు? ఏం కావాలా? నీ బరి ఇప్పేసే ఒకసారి చూసిపోతా. ఏం చూసిపోతావు? నీది అన్నిసార్లు చూసింటావు షర్ట్ లేకుండా, మళ్ళీ ఇప్పుడు చూసే అవసరం నేను చూస్తాననేది నీ నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయక చాలా రోజులు అయిపోయా. అందుకు బాడీ కొంత తగ్గిండొచ్చు. బాడీ తగ్గినా కూడా పవర్ మాత్రం అదే స్పీడ్ లో, హార్స్ పవర్ స్పీడ్ లో వస్తుంది. గుర్రం ఎట్లా తంతే డొక్కలు దొరుకుతాయి, నీకు ఆ టైం దొరుకుతాయి దీంతో గుద్దుతే. అది కాదు. పోనీ నా పవర్ ఎంత చూస్తామని నిలబడతావు? దొమ్మలు అడ్డం పెట్టి నిలబడు. నువ్వు ఒక జిమ్ పోయింటివే, వాకింగ్ పోయింటివే, నా బొంగులో కష్టపడతాలే. వాకింగ్ ఎందుకు? నువ్వు వాకింగ్ తీసిపోయేది, మనం ఆడ తిరిగేది, ఈడు తిరిగేది, ఇదే తండ్రికి అయితే నాకు ఎక్సర్సైజ్. మళ్ళీ ఇదేదో మళ్ళీ జిమ్. చూడరా పుట్టుకుతో కొంతమంది కొన్ని కలిసి వస్తాయి. కలిసి వచ్చేది నేను నాకు దొంగలు వాసినాయి, ఈడ వాసినాయి, నీకు వెనకలు వాసినాయి, నీకు వెనకలు వాసినాయి. అట్లా ఒక్కొరికి ఒకటి
నీ ఎందుకు నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తావు. నువ్వు చెప్తాను ఏంది, నువ్వు జిమ్ అయినా నా కుక్కలు పట్టమైనాను ఈ స్టోరీ చెప్పాలా నీకు ఆడా? నీకు ఏదో నువ్వు జిమ్ పోకముందునే ఏం పోకముందునే ఎక్సర్సైజ్ చేయకముందునే నీకు బాడీ మళ్ళీ ఓ రేంజ్ ఏదో సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ మాత్రం ఈ టైపు ఉండొచ్చు. ఏదేది ఆ పొట్ట ముందు చూడట్టుందో ఏ పొట్టే లేదు నాకు అది పొట్ట అంటే. ఏది ఆ పొట్ట ముందు చూడట్టుందో ఏ పొట్టే లేదు నాకు అది పొట్ట అంటే. ఇది కాదు పొట్ట అంటే. మమ్మడా నువ్వు ఫోటో పంపించిండే విధానం ఏంది? నువ్వు చేసే గానగలు చేస్తానంటే చేస్తాను ఏం చేస్తానావు? ఆ పాపని ముంచాలని లేపాలని నువ్వు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నావో? నా వీడియో ఏమో పంపించేది, నీ వీడియో మంచి బాడీ పంపించే. అసలు ఎట్లా వచ్చిందా బాడీ? నా తెలియకుండా ఏం చేస్తాను? ఎందుకో తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆరోగ్యంగా ఎట్లుండాలా ఒక మనిషి అంటే, సరే నేను పంపిస్తాను చూడని ఒక ఫోటో పంపించిన. ఆరోగ్యంగా ఎట్లుండాలంటే ఇట్లుండాలని పంపించిన. దానివల్ల ఫ్లాట్ అయిపోయినారా? పంపించిన దానివల్ల ఫ్లాట్ అయిపోయినారా? నువ్వు ఏడా మళ్ళీ నువ్వు మంతా ఏమన్నా ఫ్లాట్ అయిపోయినారా బాడీకే? దానికి మించిన బాడీ ఉంది ఒకప్పుడు, ఇప్పుడు తగ్గింది కానీ ఒకప్పుడు మామూలుగా కాదు. ఏం బాడీ ఇద్దేరా హెల్తీ. సరే ఇప్పుడు బొక్కగా ఉన్నాను అంటాను అంతే కదా. ఫోటోలో అయితే బాడీ వస్తుంది కదా నాకు ఫోటో తీసినప్పుడు. ఆ బాడీ ఎట్లొచ్చింది, ఏ విధంగా వచ్చింది, నువ్వు దేని వల్ల వచ్చింది? ఆ బాడీ ఎట్లొచ్చింది, ఏ విధంగా వచ్చింది, నువ్వు దేని వల్ల వచ్చింది అని నాకు అసలు ఈడుండేది ఏంది, ఆడుండేది ఏంది? నెమ్మ జీవితము ఇదే ఆడ. నువ్వు నాంగి అట్లాడద్దు, అబద్ధాలు ఆడి నువ్వు ఈడుకొస్తాను. నువ్వు నిజం చెప్పు, నీకు ఫోటో ఇప్పుడు ఖచ్చితంగా కావాలి. తీస్తా ఈరోజే కానీ ఫోటోది. నాదేనా ఫోటో? నీది కాక సంబంధం బొద్దుగా. నీకు ఇంత అభిమానం ఏడిది నాకు అర్థం కావడంలే. తీసుకో. సేబు నువ్వు మళ్ళీ అదే దీన్ని అంటాడది నువ్వు కూతురోడా. ఈ బాడీకి ఏం సంబంధము, దీనికి ఏం సంబంధము? అసలు నీకు ఈ బాడీ అసలు ఎవడైనా కానీ ఉండేది తగ్గింది. ఎట్లా తగ్గుతావే? ఇప్పుడు ఎట్లా తగ్గుతుంది? ఏమైనా బేవర్సనాన్ని కొడుకునా చిల్లర బేవర్సన్నా ఎట్లా నమ్ముతావప్ప నువ్వు? నీకేం నాకు బాడీ ఎట్లుందో లేదో నీకెందుకు, నీకేం అవసరము? అసలు దీనికి ఏమైనా సంబంధం ఉందా మనం మాట్లాడతాను నేను అసలు చూపి. మళ్ళీ నరికేస్తాం మళ్ళా. చూడొసారే ఎట్లొచ్చింది ఇది. ఏంది ఇది? నాకు తేడా ఉంది. ఏంది ఇప్పుడు ఏం అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఏమైందంట కదా నువ్వు పని ఇప్పుడు ఎందుకు? నేను ఒక ఫోటోకి 5,000 రూపాయలు తీసుకుంటా. ఏ పని? ఒక్క ఫోటోకి 5,000 తీసుకుంటా. 5,000 నీతో ఉందా? ఏది? ఆ టీషర్ట్లో కాదు నేను చూపిస్తా కదా. ఏమి నేనేం తక్కువనే చూపిస్తా. బన్నీనే చూపించుకో. నీది ఇంకా నిక్కర్ వేసుకొని ఏదో ఉందో దానికి ఇంకా 2-3 యాడ్ చేయించి నేను ఆ వీడియో ఎందుకంటే ఒరిజినల్ ప్రింట్ మనతో ఉన్నప్పుడు ఏ రకమైన వాడుకోవాలి మాత్రం తను ఒరిజినల్ సంపుగా నా కొమ్మలు ఉంచేగాడి చేస్తాను. ఏ సైతాన్ మనం మళ్ళీ నాకు వస్తాగా సరే ఇంత తెగించావు అనుకోస్తాను అనుకోరా. నీకు ఆ రోజు బని ఇప్పి చూడు, అప్పుడు నేను ఫోటో తీసి పెట్టేస్తా. ఇప్పుడు కాబట్టి పర్లే. నా బాడీ మీద ఎందుకు పడినావురా? నేనేం చేసినాను? ఏం చేస్తాను? సరే నాకు బాడీ ఉందో లేదో పక్కన పెట్టు. నీకు ఎందుకు దాంతో అవసరం ఏముంది? నువ్వు ఎందుకు పంపించినావు? ఎవరు నువ్వు? ఆరోగ్యంగా ఉండాల్సిన పిల్లోడు ఎట్లుండాలని పంపించిన. మమతాకేంటి పంపించినావు? చూసిందా పాప? ఈ మధ్యమానమ్మ సెల్ టవర్స్ సిండ్రమ్ యాక్సిస్ అని సెల్ టవర్స్ సిండ్రమ్ యాక్సిస్ అని పెద్ద జబ్బు వచ్చింది ఫోన్లకి. ఎవరు పంపిస్తే ఎవరు పోతుంది. నీది అట్లాగే పొద్దున 10 మందికి పోయింది. బజార్ మాట నాకు తెలుసు. నువ్వు పంపిస్తావు, ఎవరికి పంపిస్తావు, ఎట్లా పంపిస్తావు అనేది తెలుసు. నువ్వు నాటకాలను ఆడద్దు. నీకు ఏ రోజుగా నీ ఫోటో తీకోకుంటానా, ఉత్తపై ఉన్నప్పుడు తీకోకుంటానా నువ్వు ఇప్పుడు చూడు కంపల్సరీ కథ మామూలు. మళ్ళా నీకు చెప్తానా? అది నువ్వు బాడీ పెంచుకో. నువ్వు బాడీ పెంచుకో. వెనకాల ఎందుకు పెంచుకుంటాను? చిల్లర చేయొచ్చు. వెనకాల పెంచుకుంటే ఏమొస్తుంది? బాడీ పెంచుకో, నువ్వు చూపించుకో.
చూపిస్తాను కథ మామూలు మళ్ళీ నీకు ఎప్పుడైనా ఫోటో దిగినా ఈయనేమో బాడీ ఉన్నా కూడా తప్పేనా, ఆరోగ్యంగా ఉండడం కూడా తప్పేనా? దురా స్వామి.